ఈ అబ్బాయి పేరు జీవన్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ అండి. ఈ అబ్బాయికి 22 సంవత్సరాలండి. చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి. ఇలాగే మంచం మీద ఉంటాడండి. వీళ్ళ అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి ఈ అబ్బాయికి సేవ చేసి ఆవిడ కూడా ఇన్నిపో సరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి. ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల 6 గంటలకి ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి ఇచ్చేసేవారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని పేదలు అనేవాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి. పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. ఆయన ఇప్పుడు కూడా ఆయన పరిపాలన కూడా అలాగే చేసేవారండి. పేదలేమో నాశనం అయిపోవాలండి, పెత్తందారులు అనేవారు ఎదగాలి. అదే చంద్రబాబు నాయుడు గారి ధర్మం అండి. ఇప్పుడు ఈ అబ్బాయిని పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి? ఎన్ని ఇబ్బందులు పడాలండి. ఈ అబ్బాయిని కూడా ఎవరు మోయలేరండి. అలాగే మంచి మీద ఉంటాడు. ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ కాడికి ఈ అబ్బాయి పెన్షన్ ఇవ్వటానికి? పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం. ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఎండలో ఏడొస్తారు? కొద్దిగా చల్లబడినాక రండి, ఎండలో బయటికి రాబాకండి. చంద్రబాబు నాయుడు అటు చేశాడవ్వా, బాగా చెప్పారు నాయన. చాలా ఒక వరకు చేశారు. 2 రోజులకైనా కానీ తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు. మేము మా హోటల్ ముసలు ఎండకి ఇంటికి వస్తారు. అది మంచిది ఆయనకి. ఈ 2 నెలలు తర్వాత వచ్చేది జగనే కదా, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈ 2 నెలలు కొద్దిగా ఇబ్బంది పడండి, ఏం చేస్తాం. మరి బాగా చేశాడయ్యా వృద్ధులకి సీతోళ్ళకి. సాయంకాలం ఎన్ని గంటలకు వస్తే బాగుంటుంది? 4, 5 అట్లా రండి, కొద్దిగా చల్లబడినాక రండి. అవ్వా మీకు ఎట్లా ఇక్కడికి వచ్చి సచివాలయంకి వచ్చి తీసుకోవడం బాగుందా, జగన్ అన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? అదేంటయ్యా ఇంటికి బాగుందా? అమ్మా వస్తారే అని చూసుకున్నాడు. ఇంట్లో మాంసం మీద కూర్చొని తెచ్చిస్తే మా బొట్టులు ముసలోళ్ళు ఎట్లా తిరిగి ఇప్పుడు పోతా నుంచి 3 సార్లు తిరిగాను. धूप में 6 मिनट लगाओ. వాలంటీర్ రోజులు కదా, వాలంటరీ అట్లా రావట్లేదు ఇప్పుడు. ఎందుకంట? ఎవరు చంద్రబాబు ఆపమన్నాడా? ఇది వరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? సరే అయితే 5 రోజులు ఇస్తారు. 5 రోజులు ఇస్తారు. ఎందుకున్నారు ఇక్కడ అందరూ? ఎందుకున్నారు?
వాలంటీర్ పట్టుకోతారు కదా పట్టట్లేదా ఎందుకు పట్టట్లేదు ఓకే అది ఈ దెబ్బతో అది సమాధే చంద్రబాబుకి ఈ మరి ఆడి కొడుకు కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపాజిట్లు రావు వాళ్ళు ప్రజల ఈ ముసలిలో ఉసురు 100 పాలు తగులుతుంది నా కొడుకు ఎంతగా చెప్పిన Like and subscribe Eagle Media Works.